నాకు గత 13, 14 సంవత్సరాల కింద నుంచి తెలుసు. వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్లను ఒకరిని ఎవరినైనా తీసుకొని వస్తా. డొనేషన్ ఏమైనా ఉంటే నాకు తోచింది సాయం నేను చేస్తా. ఇక్కడ అన్నదాన శిబిరం కూడా చూశాను, అనాథలది. అప్పుడైతే 20 మంది 30 మంది ఉండే, ఇప్పుడైతే దగ్గర దగ్గర 600 మంది ఉన్నారంట. చూశాను, చాలా బాగా అనిపించింది. వాళ్ళ రిసీవింగ్ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ చూడడం కానీ, హాస్పిటలైజేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఉంటే మనము మనతో తోసింది మాత్రం సాయం చేయాల్సిందిగా నేను కూడా అనుకుంటున్నాను. అందుకే ప్రతిసారి మా వాళ్ళని తీసుకొస్తా. ఎవరినన్నా మా ఫ్రెండ్ని తీసుకొచ్చిన ఈసారి మా ఫ్రెండ్ కూడా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అంట. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు కృష్ణారావు. నేను బేగంపేట నుండి వచ్చాను. మొదటిసారి వచ్చాను ఇక్కడికి. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఆశ్రమంకి వెళ్ళి ఇట్లా బట్టలు ఇచ్చేసి వద్దామని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ, ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ చాలా నచ్చాయి. ఏదో మనకు తోసిన దానిలో ఏదో సహాయం చేయాలి, తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పాలన్న సంకల్పం తీసుకున్నాను. తప్పకుండా నాకు తోచిన విధంగా సహాయం చేస్తాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.